హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రేపు మనందరికీ తెలిసిందే వినాయక చతుర్థి. అందరూ ఇంట్లో గణపతికి చాలా బాగా పూజ చేస్తారు కదా. సో డెకరేట్ చేసేటప్పుడు మనం వినాయకుని వెనక మకర తోరణం పెడతాం కదా, అది ఇవాళ ఆకులతో ఎలా చేయాలో చూపిస్తాను. సో మీరు దాన్ని ఏ ఆకులతో అయినా చేసుకోవచ్చు. మామిడి ఆకులతో అయితే బెటర్, అండ్ చక్రం పూల ఆకులతో కూడా చేయొచ్చు. నాకు మామిడి ఆకులు అవైలబుల్గా లేకుండే, సో నేను చక్రం పూల ఆకులతో చేశాను. స్టార్ట్ చేసేద్దామా? ఎందుకు లేట్? ఇలా మొత్తం అయిపోయాక మనకి కావాలి అనుకుంటే ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు. ఇంకేంటండి, మనకి ఈజీగా ఇలా మకర తోరణం రెడీ అయిపోయింది. చాలా బాగుంది కదా. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు.